ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ న్యూస్. మన ఛానల్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్, పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మీ మొబైల్కి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం టాపిక్ స్టార్ట్ చేసే ముందు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి ఒక మంచి నోటిఫికేషన్ గురించి మనం ఎంటైర్ డీటెయిల్స్ అని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఐటీఐ, అదేవిధంగా డిప్లొమా, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, ఐటీఐలో ఫిట్టర్, ఇలాగా డిఫరెంట్ ట్రేడ్స్లో ఉన్నటువంటి జాబ్స్ మనకి కేంద్ర ప్రభుత్వంలో పడ్డాయి. హైదరాబాద్లో ఈ యొక్క నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఉంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనం డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింకు మీరు క్లిక్ చేస్తే ఈ యొక్క డాష్బోర్డ్కి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు ఇలా క్లిక్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకి కెరియర్స్ అని చెప్పేసి కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ వేరియస్ పోస్ట్ ఇన్ వర్క్ క్యాడర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఎనాక్సర్ 1, 2, 3, 4, 5 అని చెప్పేసి కనిపిస్తున్నాయి. ఇక్కడ 1 by 1 ఫస్ట్ మనం వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ క్వాలిఫికేషన్స్ ఏంటి అన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. ఆఫ్లైన్లో పంపించవచ్చు, ఆన్లైన్లోనూ పంపించవచ్చు, ఎప్పటిలోగా పంపించాలి, ఎగ్జామ్ ఎట్లా, మొదలైన వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రావెల్ అలవెన్స్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుందండి. సో అదొక మంచి విషయంగా మనం చెప్పవచ్చు. ఆ వివరాలన్నీ కూడా మనం 1 by 1 చూద్దామండి. మొదటిగా మనం నోటిఫికేషన్ చూద్దామండి. అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఎన్ఎండిసి లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్. ఓకే, ఖాజా భవన్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 052021. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ యొక్క నెంబర్ని మీరు ఎంటర్ చేయాలి. అందుకనే పర్టికులర్గా ఈ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ అనేది నేను ఫస్ట్ చెప్పడం జరిగింది మీకు. డేట్ అనేది మార్చి 8వ తారీఖున వచ్చింది నోటిఫికేషన్. ఇక మనం కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఎన్ఎండిసి లిమిటెడ్ అనేది నవతార పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలోకి చెందుతుందండి. మైనింగ్ అండ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఆర్గనైజేషన్ విత్ లార్జ్ టర్న్ ఓవర్ అండి. అలాగే ఛత్తీస్గఢ్లో ఈ యొక్క ఐరన్ ఓర్స్ ఉన్నాయండి, అక్కడ కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రెజెంట్ వేకెన్సీస్ అయితే అక్కడ ఉన్నటువంటి 2 కాంప్లెక్స్లో ఈ యొక్క వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారండి. ఆ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఛత్తీస్గఢ్ స్టేట్కి సంబంధించి ఇక్కడ బైలిడెల్లా ఐరన్ ఓర్ మైన్, దాన్నే BIOM అంటారండి. ఈ బైలిడెల్లా ఐరన్ ఓర్ మైన్లో కిరండూల్ కాంప్లెక్స్లో ఒకటి, అలాగే నెక్స్ట్ బాచిల్లా కాంప్లెక్స్లో, ఈ 2 కాంప్లెక్స్లో వేకెన్సీస్ని ఫిల్ చేయడం జరుగుతుందండి. ఓకే, మొదటగా మనం చూసుకున్నట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనింగ్ కింద 1 పోస్ట్ ఉంది. RS1, నేమ్ ఆఫ్ ది పోస్ట్ RS1, ఫీల్డ్ అటెండెంట్ ట్రైనింగ్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 35, 30 అండి. అంటే ఇక్కడ కాంప్లెక్స్లో ఒకటి 35, వేరే కాంప్లెక్స్లో 30 అండి. క్వాలిఫికేషన్ మనం చూస్తే మిడిల్ క్లాస్ ఆర్ ఐటీఐ. మిడిల్ క్లాస్ అంటే 10th క్లాస్ అండి, ఆర్ ఐటీఐ అంటే ఐటీఐకి ఈక్వలెంట్గా చేసి ఉండాలండి. మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనీ RS2 76, ఈ కిరండూల్ కాంప్లెక్స్, అదర్ కాంప్లెక్స్లో 72. క్వాలిఫికేషన్ మనకి ఐటీఐ అండ్ వెల్డింగ్, ఫిట్టర్, మెకానిస్ట్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్ అడిగారండి క్వాలిఫికేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది కాస్త లెంత్ అవుతుంది, ఎందుకంటే ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం 1 by 1 చెప్పాల్సి వస్తుంది కాబట్టి. సో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం సహనంతో చూడండి ఫ్రెండ్స్. మొత్తం విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. మెయిన్ పాయింట్స్ నేను కవర్ చేయడానికే ఎక్కువ టైం పడుతుంది. అందుచేత రిమైనింగ్ టాపిక్స్ మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటూ చదువుతారు కాబట్టి ప్రాబ్లం లేదు.
మెయిన్ టాపిక్స్ కవర్ చేయడానికి లెంత్ పడుతుంది టైము. అందుచేత మీరు సహనంతో 1 by 1 కూడా కొంచెం కేర్ఫుల్గా వినండి ఫ్రెండ్స్. ఓకే అండి, రైట్. మనం టాపిక్లోకి వెళ్దామండి. టాపిక్లో మనం ఇక్కడ ఫస్ట్ జాబ్స్ వేకెన్సీస్ చూస్తున్నాము. సో ఇక్కడ సెకండ్ చూసాము. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ అసిస్టెంట్స్ ఎలక్ట్రికల్ ట్రైనీ RS2 49 ఫస్ట్ దీంట్లో, సెకండ్ కాంప్లెక్స్లో 32. క్వాలిఫికేషన్ వచ్చేసి ITI ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ అడిగారండి. బ్లాస్టర్ ట్రైనీ అడిగారండి RS4. ఇక్కడ ఫస్ట్ కాంప్లెక్స్లో లేవు, సెకండ్ కాంప్లెక్స్లో ఒకటి ఉంది వేకెన్సీ. మెట్రిక్ ఆర్ ITI విత్ బ్లాస్టర్ మైనింగ్ మాస్టర్ సర్టిఫికేట్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలండి. ఎక్స్పీరియన్స్ 3 years బ్లాస్టింగ్ ఆపరేషన్స్. సో అంటే అక్కడ చిన్న చిన్న బ్లాస్టింగ్స్ ఉంటాయి కదండి, అవి బ్లాస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుచేత ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది ఉన్నవంటి వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. సో ఈ విషయాన్ని మీరు గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ MCO గ్రేడ్ 3 ట్రైనీ. ఫస్ట్ కాంప్లెక్స్లో 9 ఉన్నాయి, సెకండ్ కాంప్లెక్స్లో బాచెల్లి కాంప్లెక్స్లో లేవండి. ఇక్కడ క్వాలిఫికేషన్ మనకి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అడిగారండి. 3 years డిప్లొమా మెకానికల్లో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. ఇక్కడ రిజర్వేషన్స్ పోస్ట్ ఫస్ట్ కిరణ్డోల్ కాంప్లెక్స్కి ఈ విధంగా ఇచ్చారు. ఒకసారి మీరు ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. మీరు ఏ రిజర్వేషన్కి చెందుతారో వాటి ప్రకారం ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్గా ఒకటి నేను మీకు చూపిస్తానండి. ఫీల్డ్ అటెండెంట్కి ట్రైనింగ్ మనకి కిరణ్డోల్ కాంప్లెక్స్లో 35 ఉన్నాయని చెప్పుకున్నాము. ఈ 35కి వేకెన్సీస్ రిజర్వేషన్ ప్రకారం చూస్తే అన్రిజర్వ్డ్ 16. అంటే అన్రిజర్వ్డ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆ విషయం మనకు తెలిసినటువంటి కి 3 కేటాయించారు. ఓబీసీకి 1 అండి, ఎస్టీకి 11, ఎస్సీకి 4 ఉన్నాయండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్టీకి చెందినవారు అనుకుందాం. అన్రిజర్వ్డ్ 16 ప్లస్ ఈ 11 అంటే 27కి మీరు కాంపిటీషన్లో ఉన్నట్టు లెక్క. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు చూసుకోండి. అదేవిధంగా రిజర్వేషన్ పోస్ట్ ఆఫ్ ది బాచివల్లి కాంప్లెక్స్కి ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ 30. ఇక్కడ మనం చూసామండి 30 ఉన్నాయండి. ఇక్కడ మనకి రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే అండి, ఇక్కడ ఎస్సీకి 3, ఎస్టీకి 9, ఓబీసీ 1, ఈడబ్ల్యూసీ 3, అన్రిజర్వ్డ్ 4. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీకి అప్లై చేశారనుకోండి, అన్రిజర్వ్డ్ 4 ఇది 1 అంటే 15కి మీరు కాంపిటీషన్లో ఉన్నట్టు లెక్కండి. ఓకే, ఆ విధంగా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్ విషయం మనం చూసుకున్నట్లయితే శాలరీ విషయానికి వచ్చేటప్పటికి ఫీల్డ్ అటెండెంట్కి స్టైఫండ్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్ ఫస్ట్ 12 months 18,000, నెక్స్ట్ 6 months 18,500. పే స్కేల్ అనేది రెగ్యులైజేషన్ అంటే మీకు 1.5 year మీకు ట్రైనింగ్లో ఉన్నట్టు లెక్క. 1.5 year అయిన తర్వాత రెగ్యులైజేషన్ చేస్తారు. సో 18,100 ప్లస్ 3%, టోటల్గా మీకు చాలా 13,850 వరకు రావడానికి అవకాశం ఉందండి. సో ఈ విషయం చాలా మంచి ఆఫర్ ఫ్రెండ్స్. కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. మీరు కొంచెం కష్టపడి చదివినట్లయితే డెఫినెట్గా మీరు సెలెక్ట్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, అవకాశాన్ని వినియోగించుకోండి. మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనీకి 18,500. సో ఈ పర్సంటేజ్ చూసుకొని దీని ప్రకారం మీరు ఒక్కొక్కటి చూడండి. మెయింటెనెన్స్ ఇది కూడా 80. ఇక్కడ బ్లాస్టర్కి ఎక్కువ ఉందండి 19,000. నెక్స్ట్ 6 months ఫస్ట్ ఇయర్ 1 year అయిన తర్వాత 19,500. అలాగే MCOకి గ్రేడ్ 2కి ట్రైనీకి 90,000. ఈ రెండు ఒకటి. శాలరీ అనేది రెండింటికి ఒక విధంగా ఉంది. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 years కంప్లీట్ అయి ఉండాలి, 30 years దాటకుండా ఉండాలండి. రిజర్వేషన్ ప్రకారం మనం చూసుకుంటే SC ST వాళ్ళకి 5 years, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years. ఇంకా యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయండి. అవి కూడా మన నోటిఫికేషన్లో ఉన్నాయి, చూడండి. సో లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి కట్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ ఈ డేట్కి కట్ ఆఫ్ అయి ఉండాలన్నమాట. ఏజ్ కంపల్సరీగా 30కి దాటకుండా ఉండాలండి. నెక్స్ట్ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది రిటన్ టెస్ట్ ఉంటుందండి, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ది సీరియల్ నెంబర్ 2, 3, 4, 5 causes consist of the written test and trade test. The maximum marks of the written test will be 100 marks. Second level test, physical ability test, trade will be qualifying nature.
సో రిటర్న్ టెస్ట్లో 100 మార్క్స్ ఉంటాయి. అందులో మీరు మంచి మార్క్స్ వచ్చినట్లయితే ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అనేది మీకు నార్మల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫీల్డ్ అటెండెంట్కి రిటర్న్ టెస్ట్, ఫిజికల్ ఎబిలిటీ. సో రిమైనింగ్ వాటికి ఏంటంటే రిటర్న్ టెస్ట్ ప్లస్ ట్రేడ్ టెస్ట్ ఉంటుందండి. సో వీళ్ళకి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, వీళ్ళకేమో ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్. సో ఇక క్వశ్చన్ పేపర్ బుక్లెట్ రిటర్న్ టెస్ట్ విల్ బి హిందీ అండ్ ఇంగ్లీషు లాంగ్వేజ్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఆన్సరింగ్ క్వశ్చన్ ఆప్టిమల్ మార్క్స్ రీడర్ ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ అంటే ఓఎంఆర్ షీటు ఉంటుందండి. వాటి ప్రకారం మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. ఇక ఎగ్జాము ఎలా ఉంటుందంటే జనరల్ నాలెడ్జ్ 70 మార్క్స్, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 30 మార్క్స్ ఉంటుందండి. పేపర్ 1 సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆన్ స్పెసిఫిక్ ట్రేడ్ 30 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 50 మార్క్స్, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ 20 మార్క్స్. ఇది ఫస్ట్ది ఏంటంటే ఫీల్డ్ అటెండెంట్కి ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ అనే న్యూమరికల్ ఎబిలిటీ 70 మార్క్స్. ఇక్కడ వీళ్ళకి రిమైనింగ్ వాళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ ఆన్ స్పెసిఫిక్ ట్రేడ్ 30, ఈ జనరల్ నాలెడ్జ్ 50 వస్తుంది. ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ 20 మార్క్స్కి అడ్జస్ట్ చేశారండి. సో ఇక్కడ ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి 40 మార్క్స్ ఎలిజిబిలిటీ ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 45 మార్క్స్, అన్రిజర్వ్డ్కి అయితే 50 మార్క్స్ వస్తే ఎలిజిబుల్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారండి. నెక్స్ట్ రేషియో ఆఫ్ ది క్యాండిడేట్ ఫర్ 2 లెవెల్ టెస్ట్, సెకండ్ లెవెల్ టెస్ట్. సో ఏ విధంగా పిలుస్తారంటే క్యాండిడేట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది ఫీల్డ్ అటెండెంట్ ట్రైనింగ్ విల్ బి కాల్డ్ సెకండ్ లెవెల్ టెస్ట్, దట్ ఈజ్ ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఇన్ ది రేషియో 1:3 ప్రకారం పిలుస్తారంటండి. సో రిమైనింగ్ కూడాను ఇక్కడ మనకి 1:3 ప్రకారం పిలుస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ విషయానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక ప్రొసీజర్స్ ఫర్ ది సెకండ్ లెవెల్ టెస్ట్, దట్ ఈజ్ ట్రేడ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎబిలిటీ ఇక్కడ ఇచ్చారండి. కొంచెం ఇవన్నీ కూడా క్లియర్గా చదవండి ఫ్రెండ్స్. ఇక మనం ఎలా అప్లై చేయాలి అన్న విషయాన్ని మనం క్లియర్గా ఒకసారి చూద్దామండి. ఇవన్నీ కూడా మీరు కేర్ఫుల్గా చదవండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ అప్లై చేసే విధానము ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. ఏ విధంగా అప్లై చేయాలి అన్న డీటెయిల్స్ అని మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హౌ టు అప్లై చూద్దాము. ఇక్కడ ఏజ్ లిమిట్ మనం చెప్పుకున్నట్టుగా 5 years అనేది ఎస్సీ ఎస్టీ, 3 years ఓబీసీ వాళ్ళకి, అలాగే పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఇంకా రిమైనింగ్ వాళ్ళకి కాజెస్ ఏజ్ రిలాక్సేషన్ 5 years ఇవ్వడం జరిగిందండి. ఓకే. హౌ టు అప్లై ఆన్లైన్, ఆఫ్లైన్ ఉందండి. ఆన్లైన్ అయినట్లయితే ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్ వుడ్ బి రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ ఎన్ఎండిసి వెబ్సైట్. మీకు లింక్ అనేది నేను కిందనే ఇస్తాను. కెరీర్స్ మీకు ఇప్పుడు చూపించాను కదండి. కెరీర్స్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు యాక్టివేటెడ్లో ఎప్పటి నుంచి ఉంటుందంటే 11వ తారీఖు నుంచి, అంటే ఈ రోజు నుంచే ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు కూడాను, మార్చి 31 వరకు కూడా యాక్టివేషన్లో ఉంటుందంటండి. ఆఫ్లైన్లో ఒకవేళ మీరు పంపించాలనుకుంటే కంప్లీట్గా ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఎనాక్సర్ 1 నోటిఫికేషన్ అండ్ బిఫోర్ 15 April లోపు ఫాలోయింగ్ అడ్రస్కి పంపించాలండి. సో పోస్ట్ బాక్స్ నెంబర్ 1383, పోస్ట్ ఆఫీస్, హ్యూమాయన్ నగర్, హైదరాబాద్, తెలంగాణ స్టేట్, పిన్ 500028. ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుందండి. క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు సూపర్స్క్రైబ్ ఆన్ ది ఎన్వలప్, దట్ ఈజ్ ఎన్వలప్మెంట్ నోటిఫికేషన్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ నేమ్ ఆఫ్ ది కాంప్లెక్స్, project for the which they are applying while sending the application, without which such as application are liably rejected. సో ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారండి. ఆఫ్లైన్లో పంపించినట్లయితే కవర్ పైన కంపల్సరీగా మీరు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ రాయాలి. అదేవిధంగా నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో రాయాలి. అదేవిధంగా ఇక్కడ మనకి కాంప్లెక్స్ అని చెప్పేసి మనం ఇక్కడ 2 రకాల కాంప్లెక్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేశారు. ఏ రకమైన కాంప్లెక్స్కి మీరు అప్లై చేస్తున్నారు జాబ్కి ఆ విషయాన్ని కూడా మెన్షన్ చేయాలి. దే ఆర్ అప్లయింగ్ వైల్ సెండింగ్. సో ఈ విషయాలని, ఈ 3 రకాల విషయాలు కూడా మీరు తప్పనిసరిగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది కవర్ పైన. అవి రాసిన తర్వాత మీరు ఆఫ్లైన్లో ఈ యొక్క అడ్రస్కి మీరు పంపిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్.
ఇక మనకి ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నట్లయితే హెల్ప్ లైన్ ఈమెయిల్ కూడా ఇచ్చారండి, ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. nmdc@jobapply.in విల్ బి అవైలబుల్ బిట్వీన్ 10 AM నుంచి రాత్రి సాయంత్రం 6 వరకు ఉంటుందండి. వర్కింగ్ డేస్లో ఎప్పుడైనా సరే మీరు మీకు ఉన్నటువంటి డౌట్స్ని వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు తెలియజేస్తారండి. ఓకే అండి. ఇక మిగతా విషయానికి వస్తే మీ అఫీషియల్ మెయిల్ ఐడి కూడా నేను అక్కడ మీకు సైట్లో అదే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే అండి, బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది నోటిఫికేషన్ కేర్ఫుల్లీ which will be available at NMDC website as mentioned at above. సో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, క్లియర్గా 1-2 సార్లు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చదవండి. క్లియర్గా చదివిన తర్వాత, ఎందుకంటే ఏప్రిల్ 15 వరకు టైం ఉంది కాబట్టి, సో నేను మెయిన్ పాయింట్స్ చెప్పాను, రిమైనింగ్ పాయింట్స్ అనేవి మీరు కేర్ఫుల్గా చదివి అర్థం చేసుకొని అప్పుడు అప్లై చేయండి. సో ఏదో వచ్చింది కదా నోటిఫికేషన్, తొందరగా అప్లై చేస్తే తర్వాత మళ్ళీ అరే నేను ఇది పెట్టలేకపోయాను, పలానా సర్టిఫికేట్ నేను పెట్టలేకపోయాను, పలానా ఇది కాలం నేను రాయటం మర్చిపోయాను అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతారు, బాధపడతారు ఫ్రెండ్స్. అందుకనే 1-2 సార్లు క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేయండి. ఇక అమౌంట్ విషయానికి వచ్చినట్లయితే 150 రూపీస్ అనేది పే చేయాలి బై ది ఆల్ ది క్యాండిడేట్స్ యాజ్ అప్లికెంట్ ఫీ విచ్ ఈజ్ నాన్ రిఫండబుల్. ఓకే అండి. సో అందరూ కూడాను పే చేయాల్సి ఉందని చెప్పేసి ఇచ్చారు. బిలాంగ్ టు ST ఎక్సెప్షన్మెంట్ కేటగిరీ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అప్లైంగ్ ఫర్ ది పోస్ట్ త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మోడ్ విల్ బి exempted from the paying application fee and proof of the exempted is the enclosed state of. సో ఇక్కడ ఒక అవకాశం ఇచ్చారండి, ఎవరైతే SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్సెంప్షన్ ఇస్తున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఎన్క్లోజ్ చేయాలి ఆ యొక్క సర్టిఫికేట్ అనేది, ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది ఎన్క్లోజ్ చేస్తే వాళ్ళకి పేమెంట్ అవసరం లేదు. సో పేమెంట్ కెన్ బి మేడ్ బై ది యూజింగ్ UPI కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ కానీ, త్రూ SBI కలెక్ట్ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఆ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, లేదంటే UPI ద్వారా కూడా మీరు పంపించవచ్చు. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇఫ్ ఎనీ వే బోర్న్ బై ది క్యాండిడేట్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ application from the which unique transactions number and application number will be generated which is to be printed for the record. Okay, so అది అన్నీ కూడా రికార్డ్ అవుతాయి ఏంటంటే, డోంట్ వరీ. నెక్స్ట్, ఫర్ failed transaction amount will be automatically refunded to the same account with which payment was originally made with 10 working days. ఒకవేళ పేమెంట్ చేసినప్పుడు ఫెయిల్ అయినట్లయితే మీరు కంగారు పడాల్సిన పని లేదు, 10 వర్కింగ్ డేస్లో మళ్ళీ మీ అకౌంట్కి వచ్చేస్తుంది. ఆఫ్లైన్లో పంపించుకున్న మళ్ళీ మీరు పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది. ట్రాన్సాక్షన్ ఫీ ఇఫ్ ఎనీ విల్ బి బోర్న్ బై ది క్యాండిడేట్, ది అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ ది క్యాండిడేట్ హ్యాస్ నాట్ పేడ్ ది అప్లికేషన్ ఫీ ఆర్ నాట్ ఎన్క్లోజ్డ్ ది ఒరిజినల్ రిసిప్ట్స్ ఆఫ్ ది చలానా అలాంగ్ విత్ ది అప్లికేషన్. డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి మీరు కట్టినట్లయితే చలానా మీరు తీసుకొని కట్టవచ్చు. ఇక్కడ చలానాకి ఏ విధంగా మీకు కట్టాలి, బ్యాంకులోకి డైరెక్ట్గా వెళ్ళి అన్ని వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫీ కెన్ బి పేడ్ బై ది SBI చలానా ఇన్ ది అకౌంట్ ఆఫ్ ది 3737067447 ఆఫ్ NMDC లిమిటెడ్ హైదరాబాద్ పేరున మీరు చలానా తీయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ విషయాలన్నీ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం కవర్ చేయాల్సిన పాయింట్స్ ఇంకేమున్నాయి, ఫీల్డ్ అటెండెంట్ అంటే వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్. సో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. జనరల్ కండిషన్స్, డేట్ ఆఫ్ బర్త్, ఓకే ఇది కట్ ఆఫ్ డేట్, ఓకే ఇవన్నీ మనం చెప్పాము. ఇంకా మిగతా విషయాలు చూసుకున్నట్లయితే ఎనాక్జర్స్ అని మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎనాక్జర్స్ మనం చూసుకున్నట్లయితే అండి, అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మీకు చెప్పాను కదండి, ఫస్టే చెప్పాను మీకు స్టార్టింగ్లో, వీడియో స్టార్టింగ్లో. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ రాస్తారు, ఏ కాంప్లెక్స్లో అప్లై చేస్తున్నారో రాస్తారు, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ మీకు చెప్పాను కదండి, అందుచేత మీకు అది ఫస్ట్ చెప్పడం జరిగింది. 05/2021 అది రాస్తారు. అలాగే మీ యొక్క ట్రేడు, డిసిప్లైన్, మీ ఫోటో, ఇది ఆఫీస్ యూజ్ అవసరం లేదు, మీ యొక్క డీటెయిల్స్ రాస్తారు. నేము, ఫాదర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మ్యారేజ్ అయింది లేదా, రిలీజన్, నేషనాలిటీ, ప్రెజెంట్ అడ్రస్, మీ యొక్క విలేజ్,
అలాగే మీ ఫోన్ నెంబర్, మొబైల్, ఈమెయిల్ ఐడి, ఏ క్యాస్ట్కి చెందుతారు, అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు, ఇంకా విషయాలకు వచ్చినట్లయితే సర్టిఫికేట్స్ ఇంకేమైనా ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్కి సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా మీరు రాస్తారండి. నెక్స్ట్ ఎనెక్సర్ 2 కనుక మనకు చూసుకున్నట్లయితే అండి, ఇక్కడ మీకు చెప్పాను కదండి, ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుందని చెప్పాను కదండి. ఆ ట్రావెలింగ్ అలవెన్స్కి సంబంధించి వీళ్ళు ఆ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో దానికి సంబంధించినటువంటిది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ క్లియర్గా మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వాళ్ళు ఈ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఫామ్ ఫర్ ది క్లైమింగ్ TA ఫర్ ది అటెండింగ్ రిటన్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ ఆర్ ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అగెన్స్ట్ ది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 052021 ఫర్ ది పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి వివరాలు ఇక్కడ రాసి ఈ యొక్క ఫామ్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. టు బి ఫీల్డ్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ, మీ యొక్క నేము, అలాగే పోస్టల్ మెయిలింగ్ అడ్రస్. సో మీరు ఏ విధంగా ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, ఎయిర్పోర్టా, నేమ్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ ఆర్ రైల్వే స్టేషన్ నియర్ ఎనీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. సో మీకు దగ్గరలో ఉన్నట్టు ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ పేరు రాస్తారు. మోడ్ ఆఫ్ ట్రావెల్, సో యాక్చువల్ క్లాస్, ఏ క్లాస్ మీరు వచ్చారు, బై విచ్ ట్రావెల్డ్, అమౌంట్, ఎయిరా, బస్సా, ఫెయిర్ పెయిడ్. ఓకే, సో ఎయిర్లో కూడా మీకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఫ్లైట్లో కూడా. డీటెయిల్స్ ఆఫ్ ది రిటర్న్ జర్నీ, బ్యాంక్ అకౌంట్ నెంబరు, నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డరు, బ్యాంకు బ్రాంచ్ నేమ్, IFSC కోడు, ఈ స్టాల్ మొత్తం అన్నీ కూడాను ఫిల్ చేయాలండి. ఫిల్ చేసి ఇక్కడ మీరు పంపించినట్లయితే మీకు మీ బ్యాంక్కి అకౌంట్ నెంబర్కి మీ యొక్క డబ్బులు అనేవి రావడం జరుగుతుందండి. సో రిటర్న్ జర్నీ, మీరు ఎగ్జామ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇటు నుంచి వెళ్ళడానికి అటు నుంచి రావడానికి మొత్తం ఇవన్నీ కూడాను వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క ఫామ్ని ఫిల్ చేసి వాళ్ళకి పంపిస్తే సరిపోతుందండి, మీ యొక్క సిగ్నేచర్ చేసి. నెక్స్ట్ ఉన్నటువంటి ఎనెక్సర్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే అండి, నెక్స్ట్ ఎనెక్సర్ 3 చూసాం కండి. 3లో ఇక్కడ ఏమి ఇచ్చాడు ఏంటంటే, సో అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అన్నాడు, షెడ్యూల్ క్యాస్ట్. ఇప్పుడు అది ఫీ గురించి ఉంది కదండి. ఫీ కట్టకుండా ఉండాలంటే, కట్టవసరం లేదు అంటే ఇక్కడ మీరు ఈ యొక్క సర్టిఫికేట్ను వాళ్ళకి సమర్పించాల్సి ఉంటుంది. సో షెడ్యూల్ ట్రైబ్స్, SC/ST వాళ్ళు ఈ యొక్క సర్టిఫికేట్ని ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఎనెక్సర్ మనం చూసుకున్నట్లయితే అండి, ఇప్పుడు PW క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సర్టిఫికేట్ ఆఫ్ ది OBC క్యాండిడేట్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ ది అపాయింట్మెంట్ పోస్ట్ ఆఫ్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో OBC వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకే, ఇది ఎన్ఆర్ చేసి మీకు చూపిస్తాను. ఇక చూడండి ఫ్రెండ్స్, సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ది అదర్ బ్యాక్వర్డ్స్ క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ ది అపాయింట్మెంట్ పోస్ట్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో OBC వాళ్ళు ఇది ఫిల్ చేసి ఇస్తారు. నెక్స్ట్ ఎనెక్సర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏం చెప్పాడు, EWC అడిగాడు. చూడండి, నేమ్, అడ్రస్ ఆఫ్ ది అథారిటీ ఇష్యూయింగ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొసీడింగ్ ది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో EWC క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందండి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్ NMDC లిమిటెడ్. సో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్, మంచి ఆపర్చునిటీ. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.